హలో అండి అందరికీ. అనుకోని ప్రేమ పార్ట్ 50. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. ఛాయ బాగా ఆలోచించుకున్న తరువాత ఆమె దీర్ఘంగా ఊపిరి పీల్చుకుంటుంది. ఆమె కళ్ళల్లో ఒక విధమైన నిశ్చయం మెరుస్తుంది. ఆమె మెల్లగా కానీ దృఢంగా, సరే సార్, నేను ఈ నాటకంలో మీతో కలిసి నటిస్తాను. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం మీ నాన్నమ్మ గారి కోసం మాత్రమే. మీరు చేసిన ఈ పనికి మీరు తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు అంటుంది. ఆ మాటకి ఆదిత్య ఊపిరి పీల్చుకుని, మూల్యం ఒకటి కాకపోతే నీకు 30 చెల్లించుకుంటానులే తల్లి, ముందు ఒప్పుకున్నావు, నాకది చాలు అని మనసులో అనుకుంటాడు. చాలా థ్యాంక్స్ ఛాయా అని తన హ్యాండ్ను చాపుతాడు. ఛాయ మాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వకుండా అతని వంక, చేయి వంక కోపంగా చూస్తుంది. ఏంటి ఈ ఎగస్ట్రాలు అన్నట్టుగా. కొంతసేపు చేయిని అలాగే ఉంచిన ఆదిత్య అర్థం చేసుకుని నెమ్మదిగా తన చేయిని వెనక్కి తీసుకుంటాడు. నీకు ఏం ఇబ్బంది ఉండదు ఛాయ, సమయం వచ్చినప్పుడు నేను అన్నీ సరిచేస్తాను అంటాడు. అతని స్వరం కృతజ్ఞతతో నిండి ఉంటుంది. కానీ అతని కళ్ళల్లో ఏదో బాధ కూడా మొదలవుతుంది. ఆదిత్య టేబుల్పై ఉన్న నల్లపూసల గొలుసును కొంచెం ముందుకి జరిపి ఛాయాని తీసుకోమన్నట్టుగా చూస్తాడు. ఛాయ ఆ నల్లపూసల గొలుసును బాక్సులోంచి వణుకుతున్న చేతులతో బయటకు తీస్తుంది. నెమ్మదిగా దానిని తన చేతిలోకి తీసుకుని మెడలో వేసుకుని వెనకకు హుక్కు పెట్టుకోవటానికి ప్రయత్నిస్తుంది. కానీ అది సాధ్యపడదు. ఆమె కళ్ళు మూసుకుని మరలా సరిగ్గా పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఈసారి కూడా ఆమె వల్ల కాదు. అది గమనించిన ఆదిత్య ఆమెకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో సగం కొక్కెముకి తగులుకుని ఉన్న హుక్కుని కుర్చీలోంచి లేచి తన చేతులతో సరిచేసి టక్కమని హుక్కుని పెట్టేస్తాడు. ఆదిత్య చేయి స్పర్శ తగలటంతో ఒక్కసారిగా మూసిన కళ్ళు తెరిచి ఆదిత్య వైపు చూస్తుంది. అయిపోయింది, ఇప్పుడు పెర్ఫెక్ట్గా ఉంది అని తన థమ్సప్ చూపిస్తాడు. ఛాయ ఆశ్చర్యంతో మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఆ నల్లపూసలు ఆమె మెడలో ఒక కొత్త శోభను తెస్తాయి. కానీ ఆమె మనసు మాత్రం ఒక తెలియని బాధతో నిండిపోతుంది. ఛాయ, మరొక స్మాల్ రిక్వెస్ట్ అంటాడు. రిక్వెస్ట్లు ఎక్కడ ఉన్నాయి బాబు, నీ దృష్టిలో అన్నీ ఆర్డర్లే కదా, ఇక ఆలస్యం దేనికి చెప్పు అని మనసులో తిట్టుకుంటూనే పైకి మాత్రం చెప్పండి సార్ అంటుంది. ఇప్పుడు మనం మా ఇంటికి వెళ్ళాలి అంటాడు. ఏంటి ఇప్పుడా? అయినా నాకు గ్యాప్ లేకుండా ఈ షాకులేంటి బాబు అని అనుకుంటూ, ఇప్పుడు ఎలా కుదురుతుంది సార్, నేను ఇంటికి వెళ్ళాలి, చాలా పని ఉంది అంటుంది. ప్లీజ్ కేవలం 1 అవర్ మాత్రమే అంటూ బ్రతిమలాడినట్లు అడుగుతాడు. ఇప్పుడు ఛాయాని ఈ పరిస్థితుల్లో పరిచయం చేసేస్తే ఇక పెళ్లి ప్రస్తావనకి ఫుల్ స్టాప్ పడుతుంది. ఈరోజు రాత్రికి అయినా హాయిగా నిద్రపోవచ్చని తన స్వార్థం కోసం ఆలోచించుకుంటాడు. సరే సార్, నన్ను మాత్రం తొందరగా వదిలేయాలి అంటుంది. ఓ తప్పకుండా అంటాడు. సరే పదండి సార్ అంటుంది. వాళ్ళిద్దరూ కలిసి రెస్టారెంట్ నుండి ఆదిత్య ఇంటికి బయలుదేరుతారు. కారులో వెళ్తున్నంతసేపు ఇద్దరూ మౌనంగా ఉంటారు. ఛాయ మనసులో అనేక ఆలోచనలు మొదలవుతాయి. ఇప్పుడే ఇంటికి వెళ్తే అమ్మమ్మగారు ఎలా రియాక్ట్ అవుతారో, ఆమె నమ్ముతారా లేకపోతే ఏమైనా అనుమానిస్తారా? ఈ గంభీరం మాత్రం చాలా తెలివిగా తప్పించుకుంటున్నాడు. కానీ ఈ అబద్ధం ఎన్నాళ్ళు దాగుతుంది అని అనుకుంటుంది ఛాయ. ఆదిత్య కూడా కొంచెం ఆందోళనతో ఉంటాడు. తన నాన్నమ్మను ఎలా ఒప్పించాలని ఆలోచిస్తూ తన డ్రైవింగ్ను కొనసాగిస్తాడు.
ఆదిత్య ఛాయాని తీసుకుని వాళ్ళ ఇంటి ముందు కారు ఆపుతాడు. కారు దిగిన తర్వాత ముందు ఆలోచనతోనే కొని ఉంచిన పూలదండలను కారు వెనక సీటు నుండి తీస్తాడు. ఛాయాకి అర్థమయ్యి అతడు ఇవ్వకుండానే మళ్ళీ ఎక్కడ తనంతట తాను ఆమె మెడలో వేసేస్తాడేమో అనే భయంతో ఒక దండను తన చేతిలోకి తీసుకుంటుంది. గుడ్ ఛాయా, కీప్ ఇట్ అప్ అంటాడు. ఆదిత్య ముందు నడుస్తూ ఉంటే ఛాయ చేతిలో దండతో నిశ్శబ్దంగా అతనితో పాటు నడవసాగింది. ఆమె మనసులో ఆదిత్యను తిట్టుకుంటూనే ఉంటుంది. ఇద్దరూ గుమ్మం దగ్గరకు వచ్చి నిలుచుని ఉంటారు. సుందరమ్మగారు ఉతికిన బట్టలను సోఫాలో కూర్చుని మడతలు వేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఇంతలో చిట్టి వంటగది నుండి గరిటెతో కూర టేస్ట్ చూడమని చెప్పటానికి సుందరమ్మగారి దగ్గరకు వస్తుంది. వాళ్ళిద్దరినీ ముందుగా చూసిన చిట్టి కళ్ళు గుడ్లు అప్పగించుకుని అమ్మగారు అని గట్టిగా అని ఆమె చూపును గుమ్మం వైపు నిలిపివేస్తుంది. అబ్బా, ఎందుకే చిట్టి అంత నోరు, నేను ఇక్కడే ఉంటేను అంటారు సుందరమ్మగారు. అటు చూడండమ్మా అంటుంది చిట్టి. సుందరమ్మగారు ఏంటే నీ గోల అని గుమ్మం వైపుగా చూసేసరికి ఇద్దరు చేతిలో పూలదండలతో ఎదురుగా నిలుచుని ఉంటారు. అనుకోని ప్రేమ కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.